ఈటల రాజేంద్ర గారు మామూలుగా అయితే ఎప్పుడు కూడా అంత ఘాటుగా ఎప్పుడు స్పందించలేదు. ఆయన అలా స్పందించడానికి అంత ఘనం మీరు ఏం కోపం తెప్పించారు? స్టేషన్ లో ఉన్నాడు, అధ్యక్ష పదవి రావట్లేదు, ఈయన ఒక మాజీ నక్సలైట్ అని వామపక్ష తీవ్రవాది అని వీళ్ళేమో బలంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాంప్లైంట్ చేస్తున్నారు. వాళ్ళేమో పూర్తి స్థాయిలో నమ్మట్లేదు. ఊగిసల ఆటలో ఉంది. ఒక ప్రిస్టేషన్ లో ఒక రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం కావాలి. ఏం మాట్లాడితే ముఖ్యమంత్రిని తిడితే కథనాలు వస్తాయి, అప్పుడు కాంగ్రెస్ పార్టీ స్పందిస్తుంది, మొత్తం రాష్ట్రం అంతా నా గురించి మాట్లాడుకుంటారనే ఆలోచనతోనే ఈటల రాజేంద్ర గారు అట్లా పరుష పదవిలో వివరించాడు. నేను అంటా ఉన్నాను, ఈటల రాజేంద్ర గారు ఇవాళ నువ్వు అవకాశవాద రాజకీయాల కోసం బీజేపీ పోయినావు. బీజేపీ మీద నీకు ప్రేమ కాదు, కేసీఆర్ నుంచి రక్షించుకోవాలని కాబట్టి బీజేపీ పోయినావు. ఇవాళ నిన్ను నమ్మే పరిస్థితి లేదు. నీకు అధ్యక్ష పదవి ఇవ్వకపోతున్నా మీరు బీజేపీలో ఉంటారని ప్రమాణం చేయగలుగుతారా? చేయలేరు. మీ అధ్యక్ష పదవి ఇవ్వకపోతే ఎమ్మటే బీఆర్ఎస్ పోతాడు. మళ్ళీ 100% మీరు రాసి పెట్టుకోండి, బీఆర్ఎస్ కి పోతాడు. నేను అనేది మెడబెట్టి బయటికి ఇంట్లో ఎలా తీసుకుంటారు అనుకుంటున్నారు మీరు? రాజకీయాలు ఇవన్నీ ఆయన భూమి ఆయనకి ఇస్తే ఇవన్నీ లొల్లిపోవు. అప్పుడు జనరల్ గా నేను అనేది ఆయన ఒక ధిక్కార ఇదే కదా. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. కాబట్టి ఈటల రాజేందర్ గారికి నైతికత లేదు. పేరుకు బీసీ అంటాడు, ఆ బీసీలో కూడా చట్టబద్ధత లేదు. ఇంట్లో ఓటు కోసం ఒక కులం, వ్యాపారం కోసం ఒక కులం అయిపోయింది. మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా అదే అన్నారు. లేదు ఏది ముందు ఆయన కూడా అంటున్నాను, ఓటుకు ఒక కులం, వ్యాపారానికి ఒక కులం. ఓటుకేమో ముదిరాజు, వ్యాపారానికి ఒక కులం వాడుకొని ఇవాళ ఆయన వియంకులు కూడా డబ్బులు ఇద్దరిని పెట్టుకున్నాడు వ్యాపారాలకు. హార్టికల్చర్ డైరెక్టర్ చేసిన వెంకటరామరెడ్డి అని, అతను కూడా మీకు కథనాలు వచ్చినాయి ఆయన పేరు మీద. ఈయన వియంకుడు. ఈయన ఇల్లు 5-6 ఎకరాలలో ఉంటది. ఇవన్నీ ప్రజల కోసం ఏదో ఉన్నటువంటి గరీబుల మీద ప్రేమ నొలకపోస్తే నీ నిజాయితీని కూడా నువ్వు నిరూపించుకో. అవునా, నువ్వు ఒక సామాజిక కులం నుంచి వచ్చినావు, ఎందుకు ఆ సామాజిక కులంలో ఎవరు దొరకలేరా? ఎందుకంటే డబ్బుల ఆశ కోసం నీ ఆస్తులు పెరగాలి, నీ స్టేటస్ పెరగాలి, ఇవన్నీ ఆలోచన చేసినాయని. ఈటల రాజేందర్ గారు మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడాలి. ఈటల రాజేందర్ గారు ఒక అరిగిపోయిన రికార్డ్ అయిపోయింది. అనేక సార్లు నేను కూడా ప్రశ్నించాను, ఇతనికి బీసీల పట్ల ప్రేమ లేదు, ఒక నకిలీ బీసీ. ఈటల రాజేందర్ గారు నకిలీ బీసీ, బీసీల పేరుతోనే రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాడు. బీసీలకు చేసింది ఏం లేదు. నేను అంటున్నాను, సామాజిక తెలంగాణలో కులగణన తప్పన్నాడు. మరి కులగణన 75 ఏళ్ల స్వాతంత్ర పోరాటం తర్వాత తెలంగాణలో మనం ఒక సామాజిక న్యాయానికి తొలిమెట్టు పడ్డది. భారతదేశంలో ఎక్కడ కూడా జరగలేదు. ఇవాళ దెబ్బకి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని చూసి కేంద్రం కూడా దిగొచ్చినటువంటి పరిస్థితి కనపడ్డది. ఎందుకు అప్రిషియేట్ చేయలేకపోయాడు? కాబట్టి ఈటల రాజేందర్ మాటల్లో వాస్తవాలు లేవు. ఈటల రాజేందర్ ఒక ప్రెస్టేషన్ లో ఉన్నాడు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.